ఈరోజు మనం గనక చూసుకున్నట్టయితే రాఖీ పండుగ రోజున కొన్ని విషాదాలైతే చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అమ్మాయి తన తన తోబుట్టుకి రాఖీ కడదామని చెప్పేసి అనుకుంటున్న సమయంలో ఒక ఊహించని విధంగా నిండు నూరేళ్ల జీవితాన్ని పూర్తిగా తను రూపుమాపేసుకుంది. అసలు జరిగిన విషయం ఏంటి అంటే రాఖీ పండుగ మనందరికీ కూడా ఎంతో అద్భుతమైన మంచి రోజు. మనం అందరం కూడా మన తమ్ముళ్ళ మీద, అన్నయ్యల మీద ప్రేమను చాటుకుంటాం కదా! అయితే విశాఖపట్నం అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో తీవ్రమైన విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపుగా 18 మంది మృతి చెందగా 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండగా, మరికొంతమందికి ఇంకా సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ ప్రమాదంలో కాకినాడకు చెందిన చల్లపల్లి హారిక కన్నుమూసింది. హారిక తండ్రి 5 ఏళ్ల క్రితంగా చనిపోయాడు. తల్లి, సోదరులు కష్టపడి హారికను చదివించారు. మొదటి నుంచి చదువులో చురుగ్గా ఉండే హారిక కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఈ క్రమంలో ఏడాది క్రితం ఎసెన్షియాలో చేరింది. రాఖీ పండుగ సందర్భంగా కాకినాడకు రాగా మరొక 2 రోజులు ఉండాలని అన్నదమ్ములు కోరారు. కానీ యాజమాన్యం పర్మిషన్ ఇవ్వకపోవడంతో నిన్న ఉదయం కంపెనీకి వెళ్లి విధులకు హాజరైంది. అంతలోనే అంతలోనే మృత్యువు హారికను ప్రమాదం రూపంలో వెంటాడింది. ఒక్కరోజు ఇంట్లో ఉన్న ఈ గండం గడిచేది అంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే రాఖీ కట్టాలి అనుకునే లోపే ఈ రకంగా జరిగిపోయింది. అయితే ఇది చూసిన తల్లిదండ్రులు విలపిస్తున్నారు. అంటే తండ్రి ఎటు లేడు. బట్ ఆమె తల్లి అలాగే మిగతా వాళ్ళందరూ కూడా.